వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. సింప్లిఫికేషన్ లో ఇప్పటి వరకు 420 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 421 నుంచి చూడండి. 421 ఏమి ఇచ్చారండి? ఆసు రీడ్స్ ఎట్ అన్ యావరేజ్ రేట్ ఆఫ్ 30 pages per hour while Neeru reads at an average rate of 40 pages per hour. If Ashu starts reading a novel at 2:30 అసలు పిఎం ఏం ఇవ్వలేదు, 2:30 మార్నింగ్ ఈవినింగ్ ఏదో తీసుకోండి. అండ్ నీరు బిగిన్స్ రీడింగ్ అన్ ఐడెంటికల్ కాపీ ఆఫ్ ది సేమ్ బుక్ ఎట్ 3:20. ఎట్ ది వాట్ టైమ్ విల్ దే బి రీడింగ్ ది సేమ్ పేజెస్ అని ఇచ్చాడు. సేమ్ పేజ్ అని ఇచ్చాడు. తెలుగులో చూద్దాం. ఆసు గంటకు సగటున 30 పేజీలు చొప్పున చదువుతుండగా నీరు గంటకు సగటున 40 పేజీలు చొప్పున చదువుతుంది. ఆసు 2:30 నిమిషాలకు ఒక నవల చదవడం ప్రారంభించిందండి. అదే పుస్తకం యొక్క ఒకేలాంటి కాపీని 3:20 నిమిషాలకు, అంటే 3.20 గంటలు ఇచ్చాడు నిమిషాలకు, ఏదైనా ప్రాబ్లం లేదండి. 3 గంటల 20 నిమిషాలకు చదవడం ప్రారంభిస్తే వారు ఏ సమయంలో ఒకే పేజీని చదువుతారు అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆసు చూసుకున్నట్లయితే గంటకు ఎన్ని పేజీలు అంటే 30 పేజీలను ఇచ్చాడండి. నీరు గంటకు 40 పేజీలను ఇచ్చాడండి. నీరు గంటకు 40 పేజీలు చదువుతుంది అనమాట పర్ గంట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఆసు నీరు డిఫరెంట్ టైమ్ లో స్టార్ట్ చేశారండి. అమ్మాయి 2:30 స్టార్ట్ చేసింది, ఈ అమ్మాయి 3:20 స్టార్ట్ చేసిందండి. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేస్తే ఆ పేజీని ఎప్పుడు చదువుతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇద్దరు ఒకేసారి తెచ్చేద్దామండి. ఈ రెండింటికి గ్యాప్ చూడండి, 2:30 3:20 మధ్య తేడా 50 నిమిషాలండి. 50 నిమిషాలు దీనికి యాడ్ చేసాం అనుకోండి, 50 నిమిషాలు యాడ్ చేస్తే ఏమవుతుందంటే 3:20 అవుతుందండి. అంటే 50 నిమిషాలకి ఎంత అవుతుందో చూడండి. ఆసు చూసుకున్నట్లయితే గంటకు అంటే 60 నిమిషాలకు 30 పేజీలు చదువుతుందండి. 60 నిమిషాలకు 30 పేజీలు అంటే 60 నిమిషాల్లో సగం అనమాట. మరి 50 నిమిషాలకు ఎన్ని పేజీలు చదువుతుందండి? 25 పేజీలు అవుతుందండి. 25 పేజెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తానికి ఆసు అనేది ఎన్ని పేజీలు చదువుతుందండి? 25 పేజీలు చదువుతుందండి. నీరు అనేది ఇంకా స్టార్టింగ్ చేసింది అనమాట, ఇంకా జీరో, ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నుంచి ఒక ఎక్స్ అవర్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ అవర్స్ లో వాళ్ళు ఒకే పేజీని చదువుతారు అనుకుందామండి. ఎక్స్ అవర్స్ లో ఒకే పేజీని చదువుతున్నారు అనుకుంటే ఇప్పటికీ 25 పేజీలు ఆల్రెడీ కంప్లీట్ చేసింది. తర్వాత ఒక గంటకు 30 చేస్తుందండి. అలాంటి ఎక్స్ గంటలు అయింది అనుకోండి, ఎన్ని అవుతుంది? ఎక్స్ ఇంటూ 30 అవుతుంది అంటే 30 ఎక్స్ పేజీలు అవుతాయండి. మరి నీరు చూసుకున్నట్టు ఇప్పటి వరకు ఏం పేజీలు ఏం చదవలేదు, ఇప్పుడు నుంచి చదవాలి. గంట 40 పేజీలు చదువుతుంది కాబట్టి 40 ఇంటూ ఎక్స్ 40 ఎక్స్ అవుతుందండి. ఓకేనండి. ఈ రెండు కూడా ఏమవుతాయండి? ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసేయండి. 25x ప్లస్ 30x ఈజ్ ఈక్వల్ టు 40x అండి. ఈ 30x పంపించండి. పంపిస్తే 40x మైనస్ 30x అవుతుంది అంటే 10x అవుతుంది. 10x ఈజ్ ఈక్వల్ టు 25 అండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 25/10 అండి. 25/10ని 5తో చేస్తే 5 అంటే దీన్నే మనం 2:30 గంటలు అని చెప్పొచ్చండి. x అనేది ఏంటి? అవర్స్ అని తీసుకున్నాం కదండి, 2:30 గంటలు అవుతుందండి. అంటే 2:30 గంటల్లో ఏం చేస్తుందండి? ఇద్దరు కలిపి ఒకేసారి ఒకే పేజీకి వస్తారన్నమాట. చూడండి, వారు ఏ సమయంలో ఒకే పేజీ చదువుతారంటే ఆ సమయం మనం ఎక్స్ అవర్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ అవర్స్ ఎప్పటి నుంచి అండి? 3:20 తర్వాత ఎక్స్ అవర్స్ అనమాట. అంటే 3:20కి మనం ఎక్స్ అవర్స్ అంటే 2.5 కలపాలండి. 3:20 ప్లస్ 2.5 అంటే 2:30. 2:30 కలిపామనుకోండి ఏమవుతుంది చూడండి, ఇది 20 ఇది 30 ఏమవుతుంది? 50 అవుతుంది. 2 + 3 అంటే 5 అవుతుంది. అంటే 550కి మనకి సేమ్ పేజ్ చదువుతారండి. 550 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 422 చూడండి. ఇన్ ఏ టెస్ట్ ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ 336 మార్క్స్ అవుట్ ఆఫ్ maximum marks x. If the maximum marks x had been converted into 400 marks, he would have secured 192 marks. What was the maximum marks of the test అని ఇచ్చాడు. ఒక పరీక్షలో అభ్యర్థి x మార్కులకు గాను 336 మార్కులు పొందాడండి. x గరిష్ట మార్కులను 400 మార్కులుగా మార్చబడితే అతను 192 మార్కులు సాధించేవాడండి. అయితే పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? గరిష్ట మార్కులు x కావాలండి. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడండి, 400కి ఎన్ని వచ్చాయంటే 192 వచ్చాయండి. మరి x మార్కులకి ఎన్ని వస్తాయని ఇచ్చాడండి? 336 ఇస్తాడండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేశాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? x ఇంటూ 192 ఈజ్ ఈక్వల్ టు 400 ఇంటూ 336 అండి. 336 x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 400 ఇంటూ 336/192 అవుతుందండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి.
దేంతో పోతుందండి? ఇదంతా కూడా మనకి 4తో పోయే అవకాశం ఉందేమో చూడండి. 4తో పోతుందండి. 4తో 400 4తో 4 4 16, 4 8 32 అండి. నెక్స్ట్ ఇక్కడ చివరి 36 ఉందండి. ఇది కూడా 4తో పోతుంది. 4తో 4 8 32, 4 4 16 అండి. ఇక్కడ కూడా 4తో 4 1 4 2 అండి. 12తో చూసుకున్నట్లయితే 12 7 అండి. కాబట్టి 7 into 100 ఏమవుతుందంటే 700 అవుతుంది. కాబట్టి మాక్సిమం మార్క్స్ ఎంత అండి? 700 అండి. అంటే అర్థం ఏంటంటే 700కి 336 వస్తాయని అర్థం అండి. 700 336 అయితే 400కి ఏమవుతాయండి? 192 అవుతాయని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. 700 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 423 అండి. ది మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ 50 to 10 ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటర్నల్ అసెస్మెంట్. The highest marks were 47 and the lowest were 14 అండి. The difference between the maximum and minimum internal assessment score is అన్నాడు. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇది ఆల్రెడీ మనము సేమ్ క్వశ్చన్ అనేది నెంబర్ సిస్టమ్ లో మనం చేయడం జరిగిందండి. ఎక్కడ? కిరణ్ పబ్లికేషన్ లో. అంతర్గత మార్కుల అంచనా కోసం ఒక పరీక్షలో సాధించిన మార్కులు 50 నుంచి 10కి తగ్గించబడ్డాయండి. అంటే అంతర్గత మార్కులు అంటే ఇంటర్నల్ మార్క్స్ అండి. ఇంటర్నల్ మార్క్స్ కోసం ఏం చేశాడంటే స్కోర్ అనేది 50 నుంచి 10గా కన్వర్ట్ చేశాడు. 50 నుంచి 10కి మార్చాడు. అంటే వచ్చిన మార్కుల్ని బై 5 చేసాం అనుకోండి. బై 5 చేస్తే ఏమవుతాయి అంటే 10గా మారిపోతాయండి. అయితే అత్యధిక మార్కులు ఎంత అంటే 47 అండి. అత్యల్ప మార్కులు 14 అండి. అయితే గరిష్ట మరియు కనిష్ట అంతర్గత మార్కుల మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ కావాలండి. గరిష్ట మార్కులు 47 అండి. అది 10గా మార్చాలంటే ఏం చేయమంటే 5తో భాగించమనం. చూడండి 50ని 10గా మార్చాలంటే 5తో భాగించాం కాబట్టి, అలాగే 47ని 10గా అంటే 10 మార్కులకు గాని మార్చాలంటే బై 5 చేసామండి. అలాగే 14 మార్కుల్ని 5 మార్కులు అంటే 10 మార్కులుగా కన్వర్ట్ చేయడం కోసం ఏం చేసామంటే 5తో భాగించామండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. రెండింటిలో బై 5 ఉంటుందండి. 47 నుంచి 14 మైనస్ చేస్తే ఎంత చూడండి. 7లో 4 తీస్తే 3 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 4లో 1 తీస్తే 3 అండి. అంటే 3.3/5 అవుతుందండి. అంటే చూడండి 5తో 5 6లు 30 అండి. మళ్ళీ 5 6లు అండి. 6.6 వస్తుందండి. కాబట్టి ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని అవుతాయండి? 6.6 అండి. ఓకేనండి. మామూలు యావరేజ్ గా చూసుకుంటే 50కి చూసుకుంటే 33 అవుతాయండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. 50కి 47 మైనస్ 14 చేస్తే 33 అవుతుంది. 50కి 33 అయితే 10కి ఎంత అవుతుంది చూసుకోండి. 10కి ఎంత అవుతుందండి? 6.6 అవుతుందండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6.6 వచ్చేస్తుందండి. ఓకే. అంటే ఇక్కడ ఎక్స్ అనుకో చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 424 అండి. క్వశ్చన్ నెంబర్ 424. In an examination, a student scored 4 marks for every correct answer and loses 1 mark for every wrong answer. A student attempted all the 200 questions and scored in all 200 marks in it. The number of questions he answered correctly was అని ఇచ్చాడు. చూడండి ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఆల్రెడీ చేయడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం ఎలిగేషన్ లో చేయండి. గుర్తుంచుకోండి. ఎలిగేషన్. ఒక పరీక్షలో ఒక విద్యార్థి సరైన సమాధానానికి 4 మార్కులు పొందుతాడు. ప్రతి తప్పు ఆన్సర్ కి 1 మార్కును కోల్పోతాడండి. ఒక విద్యార్థి 200 ప్రశ్నలను ప్రయత్నించి మొత్తం 200 మార్కులు సంపాదించాడండి. అయితే అతను సరైన సమాధానం ఇచ్చిన ప్రశ్న సంఖ్య కావాలండి. ఇప్పుడు సరైన సమాధానము, తప్పు సమాధానం అని 2 ఉన్నాయండి. మొత్తం 2 క్వశ్చన్స్ చూసుకున్నట్టు 200. సరైన సమాధానానికి 4 మార్కులు ప్లస్ అవుతాయి. రాంగ్ ఆన్సర్ కి -1 అవుతుందండి. 200 క్వశ్చన్స్ కూడాను సరైన సమాధానం అయితే 200 into 4 800 మార్కులు రావాలండి. 200 క్వశ్చన్ కూడా తప్పే అనుకోండి. ఎన్ని మార్కులు రావాలంటే 200 మార్కులు మైనస్ లో రావాలండి. కానీ అక్కడికి ఎన్ని వచ్చాయంటే 200 మార్కులు వచ్చాక మధ్యలో 200 వేయండి. ఎలిగేషన్ అప్లై చేయండి. ఈ రెండు డిఫరెన్స్ 800కి 200 డిఫరెన్స్ చూస్తే 600 అవుతుందండి. 200కి -200 డిఫరెన్స్ చూసుకున్నట్లే 400 అవుతుంది. ఎందుకంటే మనకు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది అన్నమాట. ఈ 400కి 200 డిఫరెన్స్ 200తో 200తో 203 అండి. అంటే 2:3 వస్తుందండి ఆన్సర్. 2:3. మనకి ఏం కావాలంటే సరైన సమాధానాలు కావాలి కాబట్టి సరైన సమాధానం 2 అండి. కాబట్టి దీన్ని 2తో భాగించబడే చూసుకుని అన్ని భాగించబడుతున్నాయి ఇక్కడ కనుక్కోలేమండి. కాబట్టి సరైన సమాధాన సంఖ్య కావాలి కాబట్టి 200 క్వశ్చన్లలో 2 భాగాలు సరైన సమాధానం కాబట్టి 2 మొత్తం ఎన్ని భాగాలు చేయాలండి? 2 భాగాలు, ఇది 3 భాగాలు, 5 భాగాలు చేయాలి. 5 అండి. 5తో చూస్తే 5 4 20 కాబట్టి 5 40లో 200. 40 into 2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 80 అండి. కాబట్టి 80 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 80 అనేది అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 425. On a 26 questions test, 5 points were deducted for each wrong answer. 8 points were credited for each correct answer. If all the questions were answered, how many were correct? In the score was 0 అని ఇచ్చాడండి. చూడండి 26 ప్రశ్నలు ఉన్న ఒక ప్రశ్న పత్రంని ప్రతి తప్పు సమాధానానికి 5 పాయింట్లను తీసివేయబడతాయి. ప్రతి సరైన సమాధానానికి 8 పాయింట్లని జమ చేయబడతాయండి. అయితే
అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తే స్కోర్ మాత్రం ఏమొచ్చిందంటే 0 వచ్చిందట. అయితే ఇన్ని సరైన సమాధానాలు ఇచ్చాడని అడుగుతుండే. ఇన్ని సరైన సమాధానాలు. సరైన సమాధానం ఇది తప్పు సమాధానం అండి. మొత్తం క్వశ్చన్ చూసుకున్నట్లయితే 26 క్వశ్చన్స్ ఉన్నాయి. సరైన సమాధానం +8, రాంగ్ ఆన్సర్ కి -5 అండి. మొత్తం 26 కూడా సరైన సమాధానం అయితే 26 × 8 వస్తుందండి. 8 26 చూడండి, 8 6 48 అండి. 4 8 16 + 4 అంటే 208 అవుతుందండి. ప్రతి తప్పు ఆన్సర్ -5 కాబట్టి మైనస్ వస్తుంది. 26 × 5 అయింది అనుకోండి, 5 6 33, 5 2 10 3 13 అండి, అంటే 130. కానీ స్కోర్ ఎంత వచ్చిందండి? 0 స్కోర్ వచ్చిందంట. కాబట్టి మధ్యలో 0 వేసుకుంటే ఎలిగేషన్ అప్లై చేయండి. 208కి 0కి డిఫరెన్స్ ఎంత అంటే 208, 0కి 130 డిఫరెన్స్ ఎంత అంటే 130 అండి. ఇప్పుడు దేంతో క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇది 13తో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 13తో క్యాన్సిల్ అవుతుంది. 13తో 13 వదలండి. 13తో 13 ఒకట్ల 13 6 అండి. 13 ఒకట్ల 13 అంటే ఇంకా 78 ఉంటుంది. 13 6 అండి. ఇప్పుడు ఇంకా చూడండి, ఇది 2తో పోతుందండి. 2 5ల 2తో 2 8 అండి. 5:8 వచ్చిందండి. మరి సరైన సమాధానం కావాలంటే ఏమవ్వాలంటే 5 యొక్క మల్టిపుల్ అవ్వాలండి. 5 యొక్క మల్టిపుల్ ఇక్కడ ఏముందండి? ఇది ఒకటే ఉంది, ఇదే ఆన్సర్ అవుతుందండి. లేకపోతే ఎలా చేయాలంటే 26 క్వశ్చన్స్ కాబట్టి 26 × 5 కాబట్టి 5 అండి. అంటే 5 భాగాలు సరైన సమాధానాలు, 8 భాగాలు తప్పు సమాధానాలు. 2 కలిపి ఎంత అండి? 13 అండి. 13 ఒకట్ల 13 2 5 ఎంత అండి? 10 అండి. కాబట్టి 10 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 426 అండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ అటెంప్టెడ్ 15 questions correctly and secured 40 marks అండి. If there were 2 types of questions, 2 marks and 4 mark questions, how many questions of 2 marks did he attempt correctly అని ఇచ్చాడండి. చూడండి, ఏ స్టూడెంట్ అటెంప్టెడ్ 15 క్వశ్చన్స్ కరెక్ట్లీ అండి, అంటే 15 క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేశాడంట. అండ్ సెక్యూర్డ్ 40 మార్క్స్ అంట, అంటే 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి, ఇక్కడ తెలుగులో ఉంది కదా, ఇక్కడ ఉంది కష్టపడ్డాం. ఒక పరీక్షలో ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరిగ్గా ప్రయత్నించాడు, 40 మార్కులు పొందాడండి. రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి, అంటే 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే 2 మార్క్ క్వశ్చన్స్, ఈ 4 మార్క్ క్వశ్చన్స్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అప్లై చేశాడండి? 15 క్వశ్చన్స్ చేశాడండి. 2 మార్కుల ప్రశ్నలు ఎన్ని సరిగ్గా ప్రయత్నించాడు అని అడుగుతున్నాడండి. అన్ని 2 మార్కులు చేసినట్లయితే ఎన్ని అవుతాయండి? 30 మార్కులు వస్తాయండి. అన్ని 4 మార్కులు చేస్తే 60 మార్కులు వస్తాయి. కానీ ఎన్ని మార్కులు సంపాదించాడు? 40 మార్కులు సంపాదించాడు. ఎలిగేషన్ అప్లై చేయండి. ఇది 2 మార్క్ క్వశ్చన్స్, ఇవి 4 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఎలిగేషన్ అప్లై చేస్తే 30కి 40కి డిఫరెన్స్ ఎంత అంటే 10 అండి. 60కి 40 డిఫరెన్స్ ఎంత అంటే 20 అండి. 10తో 10 2, 10తో 10 1 అండి, అంటే 2:1 అవుతుంది. 2 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని అప్లై చేసి ఎన్ని రాశాడని అడుగుతున్నాడండి. ఎన్ని రాశాడంటే 2 భాగాలు రాశాడండి. మొత్తం ఏంటంటే 15. 15లో 2 భాగాలు కరెక్ట్ ఆన్సర్స్ అండి, అంటే 2 మార్క్ క్వశ్చన్స్ అండి. 4 మార్క్ క్వశ్చన్స్ అని 1 అండి. మొత్తం కలిపి ఏంటంటే 3 భాగాలు కాబట్టి /3 వేసుకుంటారు. 3తో 3 5 అండి. 5 × 2 అంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. కాబట్టి 10 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, అన్ని కూడా ఎలిగేషన్ చేయండి. ఎలిగేషన్ చాలా సింపుల్ అండి. మీరు ఇంక వేరే మెథడ్ లో చేసినట్లయితే మనకి టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ అనుకుని ట్రై చేస్తే మనకి బుక్ లో చూసుకున్నట్టు ఎక్స్ అనుకుని ఇస్తాడండి. ఎక్స్ అనుకుని చేయొద్దు మీరు. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ there are 30 questions. 1 mark is given for each correct answer and 0.25 is deducted for every incorrect answer. Ankur attempted all questions and scored 13.75 అండి. How many ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ డిడ్ హీ హ్యావ్ అని ఇచ్చాడు. ఒక పరీక్షలో 30 ప్రశ్నలు ఉన్నాయండి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ ఇస్తాడంట. ప్రతి తప్పు సమాధానానికి 0.25 తీసివేయబడుతుందంట. అంకుర్ ఎన్ని ప్రశ్నలకు ప్రయత్నిస్తే 13.75 మార్కులు పొందుతాడు. అతను రాసిన సరైన సమాధానం నిన్ను అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ అయితే +1 అవుతుంది. రాంగ్ ఆన్సర్స్ అయితే 0.25 రాంగ్ అవుతుందండి. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి? 30 ప్రశ్నలు ఉన్నాయండి. 30 ప్రశ్నలు కరెక్ట్ అయ్యి అనుకోండి 30 మార్కులు వస్తాయి. 30 ప్రశ్నలు రాంగ్ అయ్యి అనుకోండి 30 × 2.5 అండి, అంటే 30 × ½ మార్క్ అనమాట. అది ఎంత అవుతుందండి? 2తో 2 15 ఇక్కడ 15/2 అంటే 7.5 అవుతుందండి. 7.50 అవుతుంది, అంటే 7.50. ఏది మైనస్ లో. కానీ మొత్తం మనకి ఎన్ని మార్కులు వచ్చాయండి? 13.75 వచ్చాయండి. 13.75 వచ్చాడు. కాబట్టి ఏం చేస్తారు మీరు? దీనికి ఎలిగేషన్ అప్లై చేయండి. 13.75కి 30కి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత అవుతుందో. 30 నుంచి 13.75 తీస్తే ఇక్కడ 0.25 వస్తుందండి. ఇక్కడ మనకి 29 ఉంటుంది. 9లో 3 తీస్తే 6. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటుంది కదా, 2లో 1 తీస్తే అంటే 1 అండి. 16.25 అవుతుందండి. ఇప్పుడు 13.75కి 7.50 డిఫరెన్స్ చూసినట్లయితే అప్పుడు ప్లస్ అయిపోతుందండి. 2 కూడా 7.5 అంటే 7.5 ఎంత అవుతుందండి? 125 అవుతుంది. కాబట్టి 5 2 0.1 యాడ్ అవుతుంది. 13 7 ఎంత అండి? 20 20 + 1 అంటే 21 21.25 అవుతుందండి. 21.25. ఈ రెండు కూడా మనము ఏ టేబుల్ తో క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇవి 25తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 25తో క్యాన్సిల్ చేయండి.
25 క్యాన్సిల్ చేయండి. 25 25 4 200 అండి. ఇంకా 125 ఉంటుంది. 25 5 అండి, అంటే 4.5 అవుతుందండి. ఇక్కడ చూడండి 25 25 6 120 అండి. సారీ, ఇక్కడ 4 కాదు 8 అండి. 25 8 200, 25 6 150 అవుతుందండి. ఇంకా మనకి ఎంత ఉంటుందండి? 225 ఉంటుందండి. 150 150 125 ఉంటుంది. సారీ, 125 ఉంటుంది కాబట్టి 5 అండి. ఇప్పుడు మళ్ళీ 5 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 85 65 అని తీసుకోండి కాబట్టి 5తో 5 19 17 17 అంటే 85, 5 13 అండి, అంటే 17:13 వస్తుందండి. మనకి ఏం కావాలి? కరెక్ట్ సరైన సమాధానాలు కావాలి కాబట్టి సరైన సమాధానం ఏమొచ్చిందంటే 17 వచ్చింది. 17తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, 17తో ఏవి క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఏమవుతుందండి? నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మనకి 30 17 చూడండి, 17 30 మనకి సారీ 17 13 కలిపి 30 వచ్చిందండి, అంటే కరెక్ట్ 17 ఆన్సర్ వస్తుంది. మనకి 17 ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి? 17 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి చూడండి ఇక్కడ ఏం అడిగాడు? ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్ విడదీస్తాడు. ఇన్కరెక్ట్ అడిగాడండి. ఇన్కరెక్ట్ కూడా ఆప్షన్ లో లేదండి, ఎందుకంటే 13 కూడా లేదు. ఓకే, ఇక్కడ సరైన సమాధానం కాదు, సరికాని అనమాట, సరికాని. ఎందుకంటే ఇక్కడ ఇన్కరెక్ట్ విడదీస్తారండి, దానివల్ల మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్ రాంగ్ వచ్చింది. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కావాలి. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయండి? 13 వస్తాయండి. 13 ఇందులో లేదు కాబట్టి ఏమవుద్ది? నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 428 అండి. ఫర్ ఎయిమింగ్ at a target, a person gets 1 rupee each time when he hits it and lost 1 rupee when he misses it. And if he get 30 rupees after aiming at the target 100 times, then how many టైమ్స్ డిడ్ హీ మిస్ ది టార్గెట్ అని ఇచ్చాడు. చూడండి, ఒక లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నందుకు ఒక వ్యక్తి ప్రతిసారి దాన్ని తాకినప్పుడు, అంటే దాన్ని కొట్టాడు అనుకోండి, కొడితే 1 రూపాయి అందుకుంటాడండి. మరి అతను దాన్ని కోల్పోయినప్పుడు 1 రూపాయిని కోల్పోతాడండి, అంటే రూపాయి తగ్గించబడుతుంది. లక్ష్యాన్ని 100 సార్లు లక్ష్యంగా అంటే లక్ష్యాన్ని 100 సార్లు ప్రయత్నిస్తే అతనికి 30 రూపాయలు సంపాదించాడండి. అప్పుడు అతను ఎన్ని సార్లు లక్ష్యాన్ని కోల్పోయాడని అడుగుతున్నాడండి. చూడండి, మొత్తం 100 సార్లు అండి. 100 సార్లకి లక్ష్యాన్ని సాధించాడు అనుకోండి, పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు 1 రూపాయి సంపాదిస్తాడు. నెగిటివ్ వచ్చింది అనుకోండి, 1 రూపాయి మైనస్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, 100 రూపాయలు, ఇది అన్ని 100 పాజిటివ్ అయ్యి అనుకోండి 100 రూపాయలు వస్తుందండి. అన్ని నెగిటివ్ అనుకోండి -100 అవుతుందండి. కానీ ఆయన ఎంత సంపాదించండి? 30 రూపాయలు సంపాదించాడు కాబట్టి విడదీసండి. ఇప్పుడు డెలిగేషన్ అప్లై చేయండి. ఇప్పుడు 100 -30 అంటే ఎంత అవుతుందండి? 70 అవుతుందండి. 100 -10 అంటే 130 అవుతుందండి. ఇప్పుడు డెలిగేషన్ అప్లై చేస్తే ఏమవుతుందండి? 13 7 అవుతుందండి. ఇప్పుడు మనకి ఏమడిగాడు చూడండి, అతడు ఎన్నిసార్లు లక్ష్యాన్ని కోల్పోయాడని అడిగాడండి. ఎన్నిసార్లు కోల్పోయాడంటే 13:7 వచ్చింది కాబట్టి, అంటే ఈ 7 వచ్చిందండి రేషియోలో, అంటే 7 యొక్క టేబుల్ తో ఏదైతే పోతుందో అదే ఆన్సర్ అవుతుందండి. 7 యొక్క టేబుల్ తో ఏది పోయిందని 35 పోయింది కాబట్టి 35 అని కరెక్ట్ ఆన్సర్ ఉంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎన్నిసార్లు లక్ష్యాన్ని కోల్పోతారంటే 7 అండి, అంటే 7 యొక్క మల్టిపుల్ అన్నమాట. లేదు మనకి ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే 100 ఇంటూ ఇది 7 వచ్చింది కాబట్టి 7 ఈ రేషియో మొత్తం కలపండి. 13 + 7 అంటే 20 అవుతుంది, 20 అండి. 20తో 25 కాబట్టి 5 × 7 అంటే 35 వస్తుందండి. ఓకే, ఇది చేయకుండానే ఆన్సర్ పెట్టొచ్చు, అది ఎలా అని చెప్పాను నేను. ఓకే, 35 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 429 అండి. దేర్ ఆర్ సమ్ కౌస్, బుల్స్ అండ్ 45 hens in a group. One caretaker look after 15 animals and the number of bulls is twice the number of cows. If the number of heads is less than the total number of feet by 186 and including caretakers, how many caretakers are there అని ఇచ్చాడండి. ఒక సమూహంలో కొన్ని ఎద్దులు, ఆవులు, ఎద్దులు మరియు 45 కోళ్ళు ఉన్నాయటండి. ఒక సంరక్షకుడు 15 జంతువులను చూసుకుంటాడు అనమాట. దీన్ని అంటే ఆవులు, ఎద్దులు, కోళ్ళని 15 చూసుకుంటాడు అనమాట. ఎద్దుల సంఖ్య ఆవుల సంఖ్యకు రెట్టింపు అంటుంది. మొత్తం తలల సంఖ్య మొత్తం కాళ్ళ సంఖ్య కంటే 136 తక్కువ అండి. కాళ్ళ సంఖ్య కంటే 136 కాదు, 186 తక్కువ అండి. సంరక్షకులతో కలిపి ఈ కాళ్ళ సంఖ్య, తలల సంఖ్య. అయితే ఎంతమంది సంరక్షకులు ఉన్నారని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 కేర్ టేకర్ లుక్ ఆఫ్టర్ 15 యానిమల్స్ అంటే ప్రతి ఒక్క సంరక్షకుడు కూడా 15 యానిమల్స్ తీసుకుంటాడు అని చూసుకుందామండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, ఆవులు, ఎద్దులు ఉన్నాయండి. అక్కడ ఆవులు, ఎద్దులు ఎలా చూడండి, ఎద్దుల సంఖ్య ఆవుల సంఖ్యకి రెట్టింపు అండి. ఆవుల సంఖ్య అనేది మీరు x అనుకున్నట్లయితే ఎద్దుల సంఖ్య ఏమవుతుందంటే 2x అవుతుందండి. కోళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చాడు? 45 ఇచ్చాడండి. మరి ఇక్కడ ఆవులు, ఎద్దులు, కోళ్ళు ఉన్నాయి. మరి తలల సంఖ్య ఏమవుతుందండి? x + x 2x x + 2x 3x 3x + 45 అవుతుందండి. ఏవి? తలల సంఖ్య. మరి కాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే ఆవులకి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 4x ఉంటాయి కాబట్టి 4 × x 4x అవుతుంది.
ఎద్దులకు మళ్ళీ 4x ఉంటాయి, 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి 2x ఇంటూ 4 అంటే 8x అవుతుంది. నెక్స్ట్ కోళ్ళకు 2 ఉంటాయి 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి 45 ప్లస్ 2 అంటే మనకి 90 అవుతుందండి. అంటే మొత్తం ఎన్ని చూడండి, 8x ప్లస్ 4x అంటే 12x ప్లస్ 90 అవుతుందండి. 12x ప్లస్ 90. అయితే చూడండి ఇక్కడ ఏమిచ్చాడు, మొత్తం తల్ల సంఖ్య మొత్తం కాళ్ళ సంఖ్య డిఫరెన్స్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి కేర్ టేకర్స్ మనం చూసుకోవాలి, ఎంతమంది కేర్ టేకర్స్ ఉంటే మనకు తెలియాలండి. అక్కడ కేర్ టేకర్స్ ఎంతమంది అవుతారు చూడండి, ప్రతి 15 ఇంటికి ఒక కేర్ టేకర్ ఉంటారండి. అలా అయితే ఇక్కడ ఎన్ని 15లు వస్తాయి మనకు కావాలి. ఎన్ని 15లు వస్తాయంటే మనకి ఏం చేయాలంటే కేర్ టేకర్ సంఖ్య కావాలంటే 3x బై 45 బై 15 చేయాలండి. చేస్తే ఎన్ని కేర్ టేకర్స్ అని వస్తాయండి. అంటే దీనికి ఇది ప్లస్ చేయాలి, ఆ కేర్ టేకర్స్ అనేవి ప్లస్ చేసుకోవాలండి. అంటే ఏమవుతుందండి, 3x ప్లస్ 45 బై 15 అవుతుంది. ఇక్కడ కూడాను తల్ల సంఖ్య కలిపామంటే మరి కాలు సంఖ్య కూడా కలపాలి కదండి. అంటే తల్ల ఎన్ని ఉన్నాయో కాలు సంఖ్య డబల్ కలపాలండి. కలిపేయండి ఒకసారి. అప్పుడు ఏమవుతుందండి, 6x ప్లస్ 90 బై 15 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడంటే, తల్ల సంఖ్య కంటే కాళ్ళ సంఖ్య చూడండి, అంటే చూడండి ఇక్కడ మరి చూడండి, మొత్తం తలల సంఖ్య మొత్తం కాళ్ళ సంఖ్య కంటే 186 తక్కువ అండి. అంటే కాళ్ళ సంఖ్య 186 ఎక్కువ ఉంటాయండి. అంటే చూడండి ఈ రెండింటిని చూసుకుంటే తలల సంఖ్య కంటే 186 ఎక్కువ కాళ్ళ సంఖ్య కాబట్టి ఇప్పుడు తలల సంఖ్య ఏమొచ్చిందండి, 3x ప్లస్ 45 ప్లస్ 3x ప్లస్ 45 బై 15 ప్లస్ 186 చేసి ఏం రావాలండి, 12x ఇది సారీ 12x ప్లస్ 90 ప్లస్ 6x ప్లస్ 90 బై 15 అవుతుందండి. 6x ప్లస్ 90 బై 15 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు 3x ఇక్కడ ఎల్సిఎం చేశారనుకోండి, 15తో 15 3 45, 45 ప్లస్ 3 అంటే 48x అవుతుందండి. ప్లస్ 15 ఇంటూ 45 అంటే చాలా ఎక్కువైపోతుందేమో చూడండి. లేకపోతే ఇవన్నీ ఒకసారి పంపించండి ఒకవైపు. ఇవన్నీ పంపించిస్తే బై 15 ఉంది ఇక్కడ. చూడండి ఇది 3x అటు పంపించిస్తే ఏమవుతుందండి, 12లోని 3 తీస్తే అంటే 9x అవుతుంది. ఈ 45 కూడా అటు పంపించిస్తే ఏమవుతుందండి, ప్లస్ 45 అయిపోతుంది. అంటే ఈ మైనస్ 45 90 మైనస్ 45. ఇంకేముంది చూడండి ఇక్కడ, ప్లస్ 6x ప్లస్ 90. ఈ మైనస్ 3x ప్లస్ 3x పంపిస్తే మైనస్ 3x అవుతుంది. ఈ ప్లస్ 45 పంపిస్తే మైనస్ 45 అవుతుంది. బై 15 ఈజ్ ఈక్వల్ టు 186 అండి. చూడండి 6x మైనస్ 3x అంటే 3x, 90 మైనస్ 45 అంటే 45 వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుంది మొత్తం, ఇక్కడ ఇది ఎరేజ్ చేస్తున్నాను నేను. ఏమొచ్చిందండి, 9x ప్లస్ 45 9x ప్లస్ 45 ప్లస్ ఇక్కడ 3x ప్లస్ 45 బై 15 ఈజ్ ఈక్వల్ టు 186 వస్తుందండి. ఇప్పుడు దీని నుంచి మనకి x ఎంత వస్తుందో చూడండి. x ఎంత వస్తుందండి, ఇప్పుడు 15తో మనకు దీన్ని 3 కామన్ తీసాం అనుకోండి. 3 కామన్ తీస్తే అందులో 3, ఇందులో 3 5 15 కామన్ తీస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది 5 అండి. ఇప్పుడు 5తో ఎల్సిఎం చేయండి, అంటే 5లో 5 వస్తుంది. ఇప్పుడు 5 9 45 45x అవుతుందండి. 45 ఇంటూ 5 అండి, 5 5 20 25 5 4 20 అంటే 225 అవుతుంది. ప్లస్ x అండి ప్లస్ 15 అండి ఈజ్ ఈక్వల్ టు 186 అవుతుందండి. ఈ 5 పంపించారనుకోండి, ఇంటూ 5 అవుతుంది. 45 ప్లస్ x అంటే 46x ప్లస్ 225 ప్లస్ 15 అంటే 240 అండి ఈజ్ ఈక్వల్ టు 186 ఇంటూ 5 అవుతుంది. ఓకేనండి. 46x ఈజ్ ఈక్వల్ టు 186 ఇంటూ 5 అంటే ఎంత అండి, 5 6 33, 5 8 40, 43, 5 1 5, 5 4 90, 930 అవుతుందండి. 247 పంపించండి, మైనస్ 240 అండి. అప్పుడు ఏమవుతుందండి, 46x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మైనస్ చేశారు అనుకోండి, 0 3లో 4 తీస్తే ఎంత అంటే 9 అవుతుంది. ఇక్కడ 8 ఉంటుంది, 8లో 2 తీస్తే 6 అంటే 690 అవుతుంది. ఈ 46 పంపించారు అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 690 బై 46 అవుతుందండి. 46తో చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఎంత వస్తుందండి, ఇక్కడ చేస్తాను నేను, 690 బై 46 వచ్చిందండి. 46తో 46 ఒకటిలో 46 అండి. మనకి ఇంకా ఎంత ఉంటుందండి, మైనస్ చేసిస్తే 230 ఉంటుందండి. 230 అంటే 5లో పోతుందండి, అంటే 15 వస్తుంది. ఇక్కడ ఎక్కడ మన 15 లేదు కాబట్టి ఏమవుతుందండి, నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. ఓకే, నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదు ఇక్కడ మీరు డీసమ్ చేశారనుకోండి, డీసమ్ ప్రకారం కూడా మనకు ఆన్సర్ అని చెప్పొచ్చు. డీసమ్ చేస్తే మనకు 6 అయిపోతుందండి. డీసమ్ కరెక్ట్ కాదు. ఇలా నార్మల్ గా చేసుకోండి. మీరు నార్మల్ గా చేస్తే, లేదా యూనిట్ డిజిట్ చేశారనుకోండి, యూనిట్ డిజిట్ చేస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా చివరి 5 రావాలండి.
అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకు రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి నార్మల్ ప్రాసెస్ బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 430. ఏ మ్యాన్స్ బేసిక్ పే ఫర్ 40 hours a week is 200 rupees. Overtime is paid is 25% above the basic rate. In a certain week, he worked overtime and his total was 300 rupees. He therefore worked for a total in hours అని ఇచ్చాడండి. చూడండి, 40 గంటలు వారానికి, అంటే 40 గంటలు వారానికి పనిచేస్తే మనిషి యొక్క ప్రాథమిక వేతనం ఎంత అంటే 200 రూపాయలండి. ఓవర్ టైం చేస్తే ప్రాథమిక రేటు కంటే 25% ఎక్కువ అదనంగా చెల్లిస్తారండి. అయితే ఒక నిర్దిష్ట వారానికి అతను కాలక్రమేణా పనిచేశాడు మరియు అతని యొక్క మొత్తం ఎంత పొందాడంటే 300 రూపాయలు పొందాడండి. పొందినట్లయితే అతను మొత్తం ఎన్ని గంటలు పని చేశాడని అడుగుతున్నాడండి. అంటే ఓవర్ టైము ప్లస్ మామూలు నార్మల్ గా ఎన్ని గంటలు పనిచేశాడో చూద్దామండి. చూడండి, ఇక్కడ 40 గంటలకు వారానికి 200 రూపాయలు అండి. అంటే ఇది 200 రూపాయలు ప్లస్ ఇక్కడ ఓవర్ టైం చేస్తే 25% అదనంగా వస్తుందండి. 20% అదనంగా వస్తుందంటే మామూలుగా 40 గంటలు చేసినందుకు అతనికి ఎంత వస్తుందంటే 200 రూపాయలు వస్తుందండి. మరి ఒక గంట చేస్తే ఏమవుతుందంటే 200/40 అవుతుంది, అంటే 5 రూపాయలు వస్తుందండి. ఒక గంటకు 5 రూపాయలు వస్తుందండి. మరి ఓవర్ టైం చేసినట్లయితే 25% అదనంగా వస్తుంది కాబట్టి ఏమో అర్థమైందంటే 125% అండి. మరి మనకి 100% ఈజ్ ఈక్వల్ టు 5 అయినట్లయితే 125% ఈజ్ ఈక్వల్ ఎంత ఉందో చూడండి. 100% ఈక్వల్ టు 5 అయినట్లయితే 125% ఎంత అవుతుంది అది చెక్ చేయండి ఒకసారి. ఎంత అవుతుందండి? 125/100 125/100 ఇంటూ 5 అండి. 25 25 25 24 అండి. అంటే ఏమవుతుంది? 25/4 అవుతుందండి. 4తో చూడండి, 4 6 24 4 8 అంటే 5 అంటే 6.25 అంటే 6 రూపాయలు 25 పైసలు అవుతుందండి. ఎప్పుడండి? నార్మల్ గా చేస్తే అంటే చూడండి, వారానికి ప్రాథమిక వేతనం చూసుకుంటే గంటకి 5 రూపాయలు అండి. అదే ఓవర్ టైం చేసినట్లయితే 6 రూపాయలు 25 పైసలు అండి. ఓవర్ టైం చేసినట్లయితే 6 రూపాయలు 20 పైసలు. కాబట్టి అలాంటివి ఎక్స్ గంటలు చేసాడు అనుకోండి, ఓవర్ టైం ఎక్స్ గంటలు చేసినాడు అనుకుంటే ఎక్స్ ఇంటూ 6.25 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత పొందాడండి? మొత్తము 300 పొందాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 300 అండి. ఈజ్ ఈక్వల్ టు 300. ఇప్పుడు చేయండి, ఎక్స్ ఇంటూ 6.25 అండి. ఈ 200 పంపించండి. పంపించిస్తే ఎక్స్ ఇంటూ 6.25 ఈజ్ ఈక్వల్ టు 300 మైనస్ 200 అంటే 100 వస్తుందండి. 100 వచ్చిందండి. ఇప్పుడు 6.25 కూడా పంపించండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 100/6.25 6.25 ఎంత అవుతుంది చూడండి. 100/6.25 అంటే మనకి 25తో క్యాన్సిల్ చేసినట్లయితే 25 4 100 అండి. 25తో క్యాన్సిల్ అయితే 25 0.25 అండి. 25 425 కంటే 0.25. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 400/25 అని రాసుకోవచ్చు అండి. 25తో చేసినట్లయితే 25 1 25 16 అండి. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఎక్స్ అంటే ఇక్కడ ఎంత అండి? 16 అవర్స్. ఇక్కడ చూడండి, కాలక్రమేణా అతను ఇక్కడ క్వశ్చన్ అడిగాడు చూడండి. అయితే అతను మొత్తం ఎన్ని గంటలు పనిచేశాడు అన్నాడు. ఇక్కడ మనకి ఎన్ని వచ్చిందండి? 16 అవర్స్ వచ్చిందండి. ఇదేంటిది? ఓవర్ టైం అండి. 16 అవర్స్ ఓవర్ టైము. ముందు ఎంత టైం చేశాడండి? 40 అవర్స్ చేశాడండి. ఇది 40 అవర్స్దే కదండి. 40 అవర్స్ది 200 అంటే ముందు 40 అవర్స్ ప్లస్ ఇది 16 అవర్స్ మొత్తం కలిపి ఏమవుతుందండి? 56 అవర్స్ పనిచేసాడండి. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 431. ఇన్ ఏ రెగ్యులర్ వీక్ there are 5 working days and for each day the working hours are 8 hours or 8 hours అని అనుకోండి. A man gets 24 per hour for regular work and 32 for overtime. He earns 4,320 rupees in 4 weeks. Then how many hours does he work for అని ఇచ్చాడండి. అంటే అది ఎన్ని గంటలు వర్క్ చేసి కావాలి. సాధారణ వారంలో 10 దినాలు ఉంటాయి, పని దినాలు ఉంటాయండి. ప్రతిరోజు పని గంటలు ఎంత అంటే 8 గంటలు అండి. ఒక మనిషి సాధారణ పనికి గంటకి 24 రూపాయలు తీసుకుంటాడు. ఓవర్ టైం చేసినట్లయితే 32 రూపాయలు తీసుకుంటాడండి. అతను 4 వారాల్లో 4,320 రూపాయలు సంపాదిస్తే అతను ఎన్ని గంటలు పని చేస్తాడని అడిగాడండి. దెన్ హౌ మెనీ అవర్స్ డస్ హీ వర్క్ ఫర్ అని ఇచ్చాడు. కాబట్టి అంటే ఎన్ని గంటలు పని చేస్తారో మనకు కావాలండి. ఎన్ని గంటలు చేస్తారో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ ఎన్ని గంటలు మెయిన్ మనకు తెలియదు కాబట్టి అదే మనం ఎక్స్ అనుకుందామా. ఎక్స్ అనుకుంటే మనకు అవ్వదు కాబట్టి ఎక్స్ వై కింద 2 తీసుకుందామండి. ఇక్కడ మనకి 4 దినాలు కాబట్టి ఓన్లీ ఓవర్ టైం మాత్రమే తీసుకుందాము. ఓవర్ టైం ఎక్స్ అండి. ఓవర్ టైం అనేది ఎక్స్ అవర్స్ అనుకుందామండి. ఓవర్ టైం ఎక్స్ అవర్స్ అనుకుంటే
చూడండి ఇక్కడ ఎన్ని గంటల పని దినాలు చూసుకున్నట్లయితే సాధారణ వేతనం చూసుకుంటే ఏమవుతుంది? సాధారణ వేతనము ఎన్ని రోజుల కంటే 4 వీక్స్ కావాలండి. 4 వీక్స్ అంటే 4 ఇంటూ ఒక వీక్ వారంలో ఎన్ని పని దినాలు అంటే 5 దినాలు కాబట్టి అంటే 5 ఎన్ని గంటలండి? 8 గంటలు కాబట్టి ఇంటూ 8 అండి. ఎంత అవుతుంది చూడండి, 4 5 20, 20 ఇంటూ 8 అంటే 160 అవుతుందండి. అంటే మామూలుగా చూసుకున్నట్లయితే 160 గంటలు అవుతుందండి. అంటే వారానికి 160 గంటలు వర్క్ చేస్తాడండి. ఓకేనంటే 4 వీక్స్ కి 160 గంటలు వర్క్ చేస్తాడు. చూడండి, ప్రతి పని గంటకు అంటే మామూలు సాధారణ వేతనం అయితే 24 రూపాయలు కాబట్టి 160 ఇంటూ 24 రూపాయలు అవుతుందండి. నెక్స్ట్ మనం ఓవర్ టైం ఎక్స్ అవర్స్ అనుకున్నాం కాబట్టి ప్లస్ ఎక్స్ ఇంటూ ఓవర్ టైం చేస్తే ఎన్ని వస్తుందండి? 32 రూపీస్ వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత సంపాదించాడండి? 4320 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 4320 అండి. ఇప్పుడు చూడండి, దీన్ని పంపించండి. ఎక్స్ ఇంటూ 32 అంటే 32 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4320 మైనస్ ఈ రెండు ఇంటూ చేసి ఇటు వేసేయండి. వేస్తే ఏమవుతుంది చూడండి, చివరి 0 16తో 16 4 64 అంటే 4 6 వస్తుంది. 16 32 32 ప్లస్ 6 అంటే 38 అండి. ఈ రెండు మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 0 నుంచి 0 మైనస్ 0, ఇక్కడ 2 నుంచి 4 తీయలేం. ఇక్కడ 12 నుండి 4 తీస్తే ఎంత అండి? 8 అవుతుంది. ఇక్కడ మనకి 2 ఉంటుంది. 2 అంటే 12, 12లో 8 తీస్తే 4 అండి. 480 వస్తుందండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480 ఈ 32 పంపిస్తే బై 32 అవుతుందండి. 8తో చూస్తే 8 6 48 అంటే 60 బై 8తో 8 4 అండి. 4తో 4 15 అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 గంటలు అండి. అంటే ఓవర్ టైం ఎన్ని గంటలు చేశాడంటే 15 గంటలు చేశాడండి ఓవర్ టైం. మరి మొత్తం ఎన్ని గంటలు అవుతుందండి? ఇవి ఒక 160 గంటలు ప్లస్ ఓవర్ టైం ఒక 15 గంటలు అండి. మొత్తం 175 గంటలు అవుతుందండి. కాబట్టి 175 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 432 అండి. డేవిడ్ గెట్స్ ఆన్ ది ఎలివేటర్ ఎట్ 11th floor ఆఫ్ బిల్డింగ్ అండ్ రైడ్స్ అప్ టు at the rate of 57 floors అండి per minute. At the same Albert gets on the elevator at the 51th floor uh, of the same building and rides down at the rate of 63 floors per minute. If they continue traveling at this rate, then at which floor will their path cross అని ఇచ్చాడండి. చూడండి, దెన్ అట్ విచ్ ఫ్లోర్ విల్ దేర్ పాత్ క్రాస్ అని ఇచ్చాడండి. డేవిడ్ ఒక భవనం యొక్క 11వ అంతస్తులో ఎలివేటర్ లోకి వచ్చి నిమిషానికి 57 అంతస్తు చొప్పున పైకి వెళ్ళాడండి. అదే సమయంలో ఆల్బర్ట్ అదే భవనం యొక్క 51 అంతస్తు నుండి ఎలివేటర్ లోకి వచ్చి అతను నిమిషానికి 63 అంతస్తు చొప్పున కిందకి వెళ్తున్నాడండి. వారు ఈ రేట్ల వద్ద ప్రయాణం కొనసాగిస్తే వారి మార్గాలు ఏ అంతస్తులో దాటుతాయని అడిగాడండి. ఏ అంతస్తులో దాటుతాయి అన్నాడండి. ఈ పాత్ని మనము ఇక్కడ మన టైం తీసుకోండి. ఒక ఎక్స్ మినిట్ లో దాటుతారు అనుకుందామండి. అంటే ఒకరికొకరు దాటుతారు అనుకుందామండి. ఎక్స్ మినిట్ లో ఒకరినొకరు దాటుతారు అనుకుంటే ఇతను 11 అంతస్తులు ఉన్నాడండి. 11 అంతస్తు నుంచి పైకి వెళ్తున్నాడు కాబట్టి 11 అంతస్తు ప్లస్ పైకి వెళ్తున్నాడండి. 57 అంతస్తులు నిమిషానికి వెళ్తున్నాడు కాబట్టి ఎక్స్ నిమిషాలు అంటే ఎక్స్ ఇంటూ 57 అండి. ఓకేనండి. అంటే వీడు ఎంత దూరం ప్రయాణించాడు అది దేనికి సమానం అవుతుందండి? వీడు ఎన్నండి 51 అంతస్తులు ఉన్నాడండి. 51 కిందకు వస్తున్నాడు కాబట్టి మైనస్ చేసుకోవాలండి. మైనస్ ఎంత స్పీడ్ తో వస్తున్నాడు? 63x తో, అంటే ఎక్స్ ఇంటూ 63 అవుతుంది. ఎందుకంటే ఒక నిమిషానికి 63 అవుతుందండి. అలాంటి ఎక్స్ నిమిషాలు అంటే ఎక్స్ ఇంటూ 63 అవుతుందండి. ఓకేనండి. ఎక్స్ ఇంటూ 63 ఈ రెండు ఎలా ఉంటాయండి? సమానంగా ఉంటాయండి. ఈ రెండు సమానం చేసినట్లయితే, ఎందుకంటే ఈడు 11 అంతస్తు నుండి ఎక్స్ నిమిషాల్లో ఎన్ని వెళ్తాడో అది ప్లస్ చేసామండి. చూడండి, ఈడు 11 అంతస్తులు ఉన్నాడండి. ఇప్పుడు ఎక్స్ నిమిషాల్లో 57 అంతస్తులు, ఎక్స్ ఇంటూ 57 నిమిషాల్లో మనకి కొన్ని అంతస్తులు మీదకి వెళ్తాడండి. ఇప్పుడు 51 అంతస్తు నుండి ఇటు కిందకి వస్తాడండి. అంటే ఒక అంతస్తు వీళ్ళిద్దరూ ఆగుతారు. ఆ అంతస్తు ఈజ్ ఈక్వల్ అండి. ఇది ఒకటే అవుతుందండి. కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసాం అనుకోండి. చూడండి, ఇక్కడ 57x ఇక్కడ -63 ఉంది కదా, ఇటు పంపించారు అనుకోండి. ఎక్స్ ఇంటూ 57 ప్లస్ 63 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 51 ఈ 11 ఇటు వస్తే ఏమవుతుంది? -11 అవుతుందండి. -11 అయితే 51 నుంచి 11 మైనస్ చేస్తే ఎంత అంటే 40 అండి. ఈ రెండు ప్లస్ చేశారు అనుకోండి. 57 ప్లస్ 63 ప్లస్ చేసినట్లయితే 120 వస్తుందండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 40/120 అంటే 1/3 వస్తుందండి. అంటే 1/3 అవర్ లో వాళ్ళు ఒకే ప్లేస్ లో కలుసుకుంటారు అనమాట. ఒకే అంతస్తులో కలుసుకుంటారు. అయితే అంతస్తు ఎంత మనకు కావాలండి? ఈ ఎక్స్ వాల్యూ అనేది దీనిలో వేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. దీనిలో వేసాం అనుకోండి 11 ప్లస్ 1/3 ఇంటూ 57 అండి. 3తో చూడండి, 3తో 3 1 3తో 17 27 కదా,
3 9 అండి 27 అండి 19. 19 ప్లస్ 11 అండి. 19 ప్లస్ 11 అంటే ఎంత అవుతుందండి? 30 అవుతుందండి. అంటే 30th ఫ్లోర్ దగ్గర వాళ్ళు కలుసుకుంటారండి. 30th ఫ్లోర్ దగ్గర వాళ్ళు కలుసుకుంటారు అనమాట. ఓకే, ఇందులో వేసినా సరే సేమ్ 30 వస్తుందండి. చూసుకోండి, ఎందులో వేసినా ప్రాబ్లం లేదు. ఇందులో వేసిన అవుతుంది, ఇందులో వేసిన అవుతుందండి. ఏదిలో వేసినా సరే మనకు ఆన్సర్ మాత్రం ఏమొస్తుందంటే 30th ఫ్లోర్ వస్తుందండి. అంటే 60వ ఫ్లోర్ దగ్గర వాళ్ళిద్దరు కూడా కలుసుకుంటారు అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 433 అండి. మిస్టర్ షా డిసైడెడ్ టు వాక్ డౌన్ ది ఎస్కలేటర్ ఎట్ ది ట్యూబ్ స్టేషన్. He found that if he walks 26 steps, he required 30 seconds to reach the bottom. However, if he steps down 34 stairs, he would only require 18 seconds to get the bottom. If the time is measured from the moment the top steps begin to the descend to the time he steps off the last step at the bottom. Find out the height of the stairway in steps అని ఇచ్చాడండి. చూడండి, మిస్టర్ షా ఒక ట్యూబ్ స్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి నడవాలని నిర్ణయించుకున్నాడు. అతను 26 మెట్లను నడిస్తే అతను దిగువకు చేరుకోవడానికి 30 సెకండ్లు అవసరపడండి. ఏదేమైనా 34 మెట్లు దిగితే అతను దిగువకు రావడానికి 18 సెకండ్లు మాత్రం అవసరపడండి. అయితే పైనుండి కిందికి మొత్తం ఎన్ని మెట్లు అని అడుగుతున్నాడండి. పైనుండి కిందికి ఎన్ని మెట్లు అడుగుతున్నాడండి, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, టోటల్ స్టెప్స్ అనేవి ఎన్ అనుకోండి. టోటల్ స్టెప్స్ ఎన్ అనుకున్నట్లయితే చూడండి, అతను 26 మెట్లు నడిస్తే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఈ ఫౌండ్ దట్ ఇఫ్ ఈ వాక్స్ 26 స్టెప్స్ ఈ రిక్వైర్డ్ 30 సెకండ్స్ టు రీచ్ ది బాటమ్ అండి. చూడండి, 26 మెట్లు నడిచిన తర్వాత ఇంకా అతను 30 సెకండ్లు ప్రయాణించినట్లయితే కిందకి రాగలడండి. చూడండి, అంటే 26 స్టెప్స్ నడినా 30 సెకండ్లు పట్టట్లేదండి. ఇంకా మనకి 26 మెట్లు దిగిన తర్వాత ఇంకొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు నడిస్తే 30 సెకండ్లు పడుతుంది అనమాట. అంటే ఇంకెన్ని స్టెప్స్ ఉన్నాయండి? ఎన్ స్టెప్స్ లో 26 తీసిస్తే మిగిలి ఉంటాయండి. అంటే n-26 స్టెప్స్ రావడానికి ఎంత పడుతుందండి? 30 సెకండ్లు పడుతుందండి. అలాగే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదేమైనా 34 మెట్లు దిగిన తర్వాత దిగువ రావడానికి 18 సెకండ్లు పడుతుందండి. అంటే n-34 చేసినట్లయితే ఎంత పడుతుందండి? 18 సెకండ్లు పడుతుందండి. ఓకే, ఈ రెండు ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే ఇది దూరం అండి, ఇది కాలం అండి. దూరము కాలం ఎలా ఉంటుందండి? దూరం పెరిగితే కాలం పెరుగుతుంది, కాలం పెరిగితే దూరం పెరుగుతుందండి. దూరం తగ్గితే కాలం తగ్గుతుంది. కాబట్టి రెండు కూడా అనులోమానుపాతం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేస్తుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుందండి? 18 ఇంటూ n-26 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ n-34 అండి. ఈ రెండు చేయండి, ఏమొస్తుందండి? ఇక్కడ ఇది 18n మైనస్ 18 ఇంటూ 26 అండి. 18 ఇంటూ 26 రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 30n మైనస్ 30 ఇంటూ 34 అండి. 30n అండి. ఈ 18 పంపించండి. 18 పంపిస్తే 30 మైనస్ 18 అంటే మనకి ఎంత వస్తుందండి? 12n వస్తుందండి. 12n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందండి? -18 ఇంటూ 26 ఉందండి. ఇటు ఇక్కడ మైనస్ ఉందండి, ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుందండి. ప్లస్ 30 ఇంటూ 34 అవుతుందండి. 30 ఇంటూ 34 రెండు ఇంటూ చేయండి, ఎంత వస్తుంది చూడండి. 18 ఇంటూ మనకి 18 ఇంటూ 26 చేశారు అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ చేస్తాను చూడండి, 26 ఇంటూ 18 చేయండి. 18తో 18 ఆరులు చేయండి, ఎంత వస్తుందండి? 108 10 18తో 18 రెళ్ళ 36 46 46 468 అవుతుందండి. మైనస్ 468 ప్లస్ ఇక్కడ 30తో 30 ఇంటూ 34 చేయండి. 30తో 0 చివరి వచ్చేస్తుంది. 3తో 3 4 12 1 3తో 3 3 9 ప్లస్ 1 అంటే 10 అవుతుందండి. అంటే 1020 అవుతుందండి. ఇది 1020 తెలిపేసిన అర్థం. ఈ రెండు మైనస్ చేసండి, మనకి ఎంత వచ్చిందండి? 1020 వచ్చింది. దాని నుంచి 468 మైనస్ చేసండి. చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 11 ఉంటుంది, 5 వస్తుంది. ఇక్కడ కూడా 9 ఉంటుంది, 5 వస్తుందండి. 552 వస్తుందండి. 552 ఈజ్ ఈక్వల్ టు 552. దేనిపై n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 552/12 అండి. 12తో భాగించండి. 12తో ఇది క్యాన్సిల్ అవుతుందండి. చూడండి ఒకసారి, 12తో భాగిస్తే ఇక్కడ ఆప్షన్ లో మనకి ఎన్ఏ కదా కావాలండి, మొత్తం ఎట్లా ఉంది కాబట్టి ఇక్కడ చివరి 2 ఉందండి. ఎప్పుడు 2 వస్తుందండి? 6 ఉన్నప్పుడు 2 వస్తుంది, నెక్స్ట్ 1 ఉన్నప్పుడు 2 వస్తుందండి. అంటే చివరి 6 ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 46 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 46 అండి.
ఇంకా మీకు టేబుల్ రాకుండా ప్రాబ్లం లేదండి. ఇక్కడ చివరి 2 ఉందండి. ఇక్కడ 2 ఉందండి. 2తో 2 ఒకటిలో 2 లేదా 2 6లో 12 అండి. అంటే చివరి 6 ఉన్నప్పుడు అవుతుంది, లేదా 2 1 ఉన్నప్పుడు అవుతుంది. అంటే ఇక్కడ 1 లేదు కాబట్టి 6 ఉంది. కాబట్టి 6 ఉన్నది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 434 అండి. మోహన్ ఎంగేజ్డ్ ఏ సర్వెంట్ ఆన్ ది కండిషన్ దట్ హీ వుడ్ పే హిమ్ 200 rupees and a uniform after 10 days. The servant served only for 5 days and got Rs 20 rupees and a uniform. Find the price of the uniform అన్నాడండి. 10 రోజుల తర్వాత తనకు 200 రూపాయలు ఒక యూనిఫామ్ చెల్లించాలని షరతుతో మోహన్ ఒక సేవకునితో ఒప్పందం కుదుర్చుకున్నాడండి. సేవకుడు 5 రోజులు మాత్రమే పనిచేశాడు. అయితే అతనికి 20 రూపాయలు ఒక యూనిఫామ్ ఇచ్చాడండి. అంటే యూనిఫామ్ పొందాడు అన్నాడు. అయితే యూనిఫామ్ ధర ఎంత అని అడిగాడండి. చూడండి, 10 రోజులకి 200 రూపాయలు ప్లస్ ఒక యూనిఫామ్ వస్తుందండి. కానీ ఏమైందండి, 10 రోజులు 100 రోజులు రాస్తే నేను 10 రోజులకి అంత వస్తుందండి. కానీ ఏమైందంటే 5 రోజులకి ఏమొచ్చిందండి, 20 రూపాయలు ఒక యూనిఫామ్ వచ్చిందండి. యూనిఫామ్ కాస్ట్ నెక్స్ట్ అనుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. దీనికి ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే ఇలా వస్తుందండి. అంటే 10 ఇంటూ 20 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ 200 ప్లస్ ఎక్స్ అవుతుందండి. 5తో 5 ఒకటిలో 5 రెళ్ళు క్యాన్సిల్ అయిపోతుంది. 2తో 2 రెళ్ళ అంటే 4 2 20 40 అవుతుంది. 40 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ ఎక్స్ అండి. ఈ ఎక్స్ ఇటు తీసుకొచ్చారు అనుకోండి, 2x మైనస్ ఎక్స్ అయిపోతుందండి. 40 ఇటు తీసుకొస్తే 200 మైనస్ 40 అవుతుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 160 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 160. మనకి యూనిఫామ్ ధర కావాలి కదండి. యూనిఫామ్ ధర ఎంత అంటే 160 రూపాయలు అండి. యూనిఫామ్ ధర ఎంత అంటే 160 రూపాయలు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 345 సారీ 435. A labor was engaged for 20 days on the condition that he will receive 60 rupees per day. He works and he will uh, each day he works and he will be fined Rs 5 rupees for each day he is absent. If he received 745 in all, then the number of days on which is remained absent is అని ఇచ్చాడండి. చూడండి, ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక కార్మికుడు 20 రోజులు పనికి ఒప్పందం కుదుర్చుకున్నాడంట. అతను పని చేసే ప్రతి రోజు కూడా 60 రూపాయలు చెల్లిస్తారండి. అతను పని చేయని రోజు 5 రూపాయలు అతని వేతనంలో తగ్గిస్తారనమాట. అతను మొత్తం 745 రూపాయలు సంపాదిస్తే అందుకుంటే అతను హాజరు కాని రోజుల సంఖ్య అని అడిగాడు. హాజరు కాని రోజుల సంఖ్య అంటే మనం డెలిగేషన్ అప్లై చేయొచ్చు. మొత్తం పని దినాలు చూసుకున్నట్టు 20 అండి. అందులో వర్కింగ్ కి అంటే వెళ్ళినట్లయితే ఇది వెళ్ళింది, ఇది వెళ్ళిందండి. ప్రజెంట్ అయినట్లయితే మనకి ఎంత ఉంది, 60 రూపాయలు వస్తుందండి. ఆబ్సెంట్ అయినట్లయితే 5 రూపాయలు తగ్గించబడుతుందండి. మొత్తం 20 రోజులు కూడా ప్రజెంట్ అయ్యాడు అనుకోండి, 20 ఇంటూ 60 ఎంత ఏమవుతుందండి, 1200 వస్తుందండి. అన్ని రోజులు ఆబ్సెంట్ అయిపోయాడు ఎంత అవుతుందండి, 100 రూపాయలు తగ్గించబడుతుందండి. కానీ మొత్తం అతనికి ఎంత వచ్చిందండి, 745 రూపాయలు వచ్చిందండి. కాబట్టి దీనికి ఎలిగేషన్ అప్లై చేయండి. అప్లై చేస్తే చూడండి, 745 మైనస్ ఆఫ్ మైనస్ 100 అంటే 845 వస్తుందండి. ఇక్కడ 1200 నుంచి మైనస్ చేశారు అనుకోండి, ఎంత అవుతుందండి, ఇక్కడ 55 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 11లో 7 తీస్తే 4 అండి, 455 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది ఎంత అండి, 845. ఇక్కడ 455 అండి. ఈ రెండు కూడా 5తో క్యాన్సిల్ అయిపోతుంది. 5తో 5 9లో 5 1 అండి. ఇక్కడ కూడా 5తో 5 1 5, ఇంకా మనకి ఎంత 34 ఉంటుంది. 5 6 30, 5 9 అండి, 169 వస్తుందండి. 13తో చూసుకున్నట్లయితే 13తో 13 13తో 13 13 అండి. అంటే 13:7 వచ్చిందండి. 13:7 అంటే చూడండి, హాజరు కాని రోజుల సంఖ్య అన్నాడండి. హాజరు కాని ఇవే కదండి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 7 వచ్చింది. కాబట్టి ఇక్కడ 7 టేబుల్స్ ఏదైతే పోతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. లేదు మనం చేసుకోవచ్చు, 20 ఇంటూ హాజరు కాని రోజులు ఎంత పర్సెంట్ 7 ఉంది కాబట్టి 7/13 ప్లస్ 7 అండి, అంటే 20 అవుతుంది. 20 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి, 7 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 436 అండి. ది టాక్సీ చార్జెస్ ఇన్ ఏ సిటీ కంప్రైజ్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ చార్జెస్ టుగెదర్ విత్ ది charge of the distance covered. For a journey of 16 kilometers, the charges paid are 156, and for a journey of 24 kilometers, charges paid are 204 rupees. What will be a person have to pay for the traveling a distance for 30 kilometers? చూడండి, నగరంలో టాక్సీ ఛార్జీలు ఎలా ఉంటాయంటే స్థిర ఛార్జీతో పాటు ఉంటాయండి. ప్రయాణ దూరానికి గల రేటును ప్లస్ ఛార్జీ రెండు కలిగి ఉంటుంది అనమాట. అంటే ఛార్జీ అనగానే ఏమవుతుందంటే దూరం బట్టి వేసే ఛార్జీ ఉంటుంది. ఇది ఈక్వల్ టు దూరం ఆధారంగా ఛార్జ్ ఉంటుందండి. నెక్స్ట్ అందులో ఫిక్స్డ్ ఛార్జీ ఉంటుందండి.
అంటే స్థిర ఛార్జ్ అనమాట. స్థిర ఛార్జ్ ఉంటుందండి. ఈ రెండు ఉంటాయి. ఓకే, దూరం ఆధారంగా కొంత ఉంటుందండి, ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుందండి. ఈ రెండింటి ఆధారంగా మనం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి ఒక వై అనుకుందామండి, దూరం ఆధారంగా ఎక్స్ రూపీస్ అనుకుందామంటే ఒక కిలోమీటర్కి ఎక్స్ రూపీస్ అనుకుందామండి. ఓకేనండి. మొదటిసారి అండి చూడండి, మొదటిసారి ఏమైంది, 16 కిలోమీటర్ల ప్రయాణించి ఎంత చెల్లించాడండి, 150 రూపాయలు, 156 రూపాయలు చెల్లించాడండి. 16 కిలోమీటర్లు అంటే 16 ఎక్స్ అండి. 16 ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 156 అవుతుంది. నెక్స్ట్ 24 కిలోమీటర్లు ప్రయాణించి అంటే 24 కిలోమీటర్కి 24 ఎక్స్ అవుతుందండి. నెక్స్ట్ వై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 204 రూపాయలు అవుతుందండి. 224 కిలోమీటర్లకి ఎంత, 204 అండి. అయితే 30 కిలోమీటర్లకి ఎంత అవుతుంది కావాలంటే 30x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలండి. ఇందులో ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ రెండు మైనస్ చేద్దామండి. ఈ రెండు మైనస్ చేస్తే వై క్యాన్సిల్ అయిపోతుందండి. ఇప్పుడు ఏముంటుందండి చూడండి, ఈ రెండు మైనస్ 16లో 24 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 8 అవుతుంది. కాబట్టి -8x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మైనస్ చేయండి. 14లో 6 తీస్తే ఎంత, 8 అండి. ఇక్కడ 9 ఉంటుంది. 9లో 5 తీస్తే ఎంత అండి, 4 అండి. అంటే 48 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ -48 అండి. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 48/8 అంటే 6 రూపాయలు అండి. అంటే ప్రయాణ దూరానికి కిలోమీటర్కి ఎంత పడుతుందంటే 6 రూపాయలు పడుతుందండి. కాబట్టి 30 కిలోమీటర్లకి ఏమవుతుందండి, 30 × 6 అండి, ప్లస్ వై ఎంత కావాలి మనకి. అంటే 30 × 6 ఎంత అండి, 180 అవుతుంది. ప్లస్ వై కావాలి. వై కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 6ని ఇందులో వేసేయండి. వేసినట్లయితే ఏమవుతుందండి, 16 × 6 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 156 అండి. 16 6లో చూసుకున్నట్లయితే 96, 96 వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 156 అండి. వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 156 మైనస్ 90 అండి. చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, 96 అండి. 6లో 6 తీస్తున్నా అండి, 15లో 9 తీస్తే 6 అండి. అంటే 60 రూపాయలు పడుతుందండి. ప్లస్ 60 ప్లస్ 180 ప్లస్ 60 చేస్తే ఏమవుతుందండి, 240 అవుతుందండి. కాబట్టి 240 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 240 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అంటే RSL 1 లో కూడా ఉంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 347 అండి. ఎంఎన్ అగ్రీ టు పర్చేజ్ ఏ గిఫ్ట్ ఫర్ ₹D if 3 men drop out, how much more will each have to contribute towards the purchase of the gift అని ఇచ్చాడంటే, ₹D బహుమతిని మంది కలిసి కొనుగోలు చేయాలనుకున్నారండి. ముగ్గురు వ్యక్తులు నిరాకరిస్తే బహుమతి కొనుగోలుకు ప్రతి ఒక్కరూ ఎంత అదనంగా ఇవ్వాలంటుండండి. ముగ్గురు వ్యక్తులు నిరాకరిస్తే బహుమతి కొనుగోలుకు ప్రతి ఒక్కరూ ఎంత అదనంగా ఇవ్వాలి అని అడుగుతుండండి. ఎంత అదనంగా ఇవ్వాలో చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు చూడండి, ₹D బహుమతి మంది కొనాలండి. అంటే ఎం మంది ₹D ఇచ్చి కొంటారండి. అంటే ఒక పర్సన్కి చూసుకున్నట్లయితే ఎంత అవుతుందో చూడండి. ఒక పర్సన్కి కావాలంటే ఏమవుతుందండి, పర్సన్స్ అనమాట. ఇది ఒక పర్సన్కి కావాలంటే D/M అవుతుందండి. D/M అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నిరాకరించారండి. ముగ్గురు వ్యక్తులు తగ్గిపోయారంటే M-3 అయిపోయిందండి. వ్యక్తులు తగ్గిపోయారు. తగ్గితే అప్పుడు ఒక్కొక్కరికి ఎంత పడుతుందో చూడండి. ముగ్గురు వ్యక్తులు తగ్గారంటే M-3 అవుతుందండి. అప్పుడు కూడా కాస్ట్ మారదు కాబట్టి D అవుతుంది. అంటే ఒక పర్సన్కి ఎంత పడుతుందండి, D/M-3 పడుతుందండి. D/M-3 పడుతుందండి. అంటే ఒక పర్సన్కి ఇక్కడ D/M పడిందండి. ఇక్కడ ఒక పర్సన్కి ఎంత పడిందండి, D/M-3 పడింది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, నిరాకరిస్తే బహుమతి కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరు ఎంత అదనంగా పే చేయాలనండి. అదనంగా పే చేయాల్సింది ఎక్కడ కదా పే చేశారు అంటే దీనిలోనికి మైనస్ చేసామనుకోండి, అదనంగా పే చేసిన అమౌంట్ వచ్చేస్తుంది. రెండోసారి ఎంత పే చేస్తారు, D/M-3 అండి. ఇప్పుడు మొదట ఎంత పే చేయాలండి, D/M అండి. ఈ రెండు, ఇది ఎక్కువ ఇది తక్కువ కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేసామనుకోండి, మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ అన్ని రెండింటిలో కూడా D కామన్ కాబట్టి, అంటే పైన కామన్ నుంచి వచ్చి లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. MD మైనస్ MD ప్లస్ 3D బై M × M-3 అండి. M × M-3. ఈ MD క్యాన్సిల్ అయిపోయిందండి. అప్పుడు ఏం మిగిలిందండి, 3D బై M × M-3 మిగిలిందండి. అంటే వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటండి, 3D బై M × M-3 అంటే ఇక్కడ M × M-3 లేదు కాబట్టి ఏం రాసుకోవచ్చు అండి, 3D బై M². M × M అంత M² మైనస్ 3M అండి. M² మైనస్ 3M అండి. అంటే మనకి D ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. D ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 438 అండి. N number of persons decided to rise of 3 lakhs by equally contribution for each. As they contribute Rs 50 each extra, the contributes would have been 3.25 lakhs. How many persons are there అని ఇచ్చాడండి. ప్రతి ఒక్కరి నుంచి సమాన విరాళాల ద్వారా 3 లక్షలు కలెక్ట్ చేసి n మందికి బియ్యం ఇవ్వాలనుకున్నాడు. అంటే n మంది 3 లక్షలు
సేకరించి బియ్యాన్ని ఇవ్వాలనుకుంటారు ఎవరికి, ప్రతి ఒక్కరికి సమానంగా. వారు అదనంగా 50 రూపాయలు వేసుకున్నట్లయితే విరాళం ఇచ్చి ఉంటే సహకారం ఎంత అవుతుందండి, 3,25,000 అవుతుందండి. 3,25,000 అవుతుందండి. అయితే ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అడుగుతుంది. ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే ఎన్ని మంది ఉన్నారండి, ఎన్ని మంది వ్యక్తులు ఉన్నారు, దీన్ని బట్టి మనం చేద్దాము. ఇప్పుడు 50 రూపాయలు అదనంగా తీశారు కాబట్టి ఎంత మందికి ఎన్ని 50లు చూసుకోండి, ఎంత అవుతుందో చూసుకోండి. ఎన్ని 50లు, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏం చేద్దామంటే చిన్న టెక్నిక్ అండి యూజ్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ ఎక్స్ట్రా అమౌంట్ లెక్కేద్దామండి. ఎక్స్ట్రా అమౌంట్ సాధారణంగా మనం కలెక్ట్ చేసి ఎంత అవ్వాలంటే 3 లక్షలు అవ్వాలి. కానీ ఎన్ మంది మనిషి 50 రూపాయలు ఇవ్వడం వల్ల, అంటే ఎన్ ఇంటూ 50 ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా ఎంత వచ్చిందండి, 3,25,000 వచ్చిందండి. అంటే ఎంత ఉందండి, 25,000 వచ్చిందండి. ఓకేనండి, చూడండి ఒకసారి మీకు అర్థమవుతుందో లేదో చూడండి. ఎన్ మంది సమానంగా ఇచ్చినట్లయితే 3 లక్షలు అవుతుందండి. కానీ అదే ఎన్ మంది మనిషి 50 రూపాయలు అదనంగా ఇవ్వడం వల్ల, అంటే ఎన్ మంది ఎన్ 50 అంటే ఎన్ ఇంటూ 50 అవుతుంది, అదనంగా ఇవ్వడం వల్ల ఈ 3 లక్షలు కాస్త 3,25,000 అయిందండి. 3,25,000 అంటే అదనంగా ఎంత అయిందండి, 20,000 అయిందండి. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 25,000 అండి. మరి ఎన్ అంటే అందులో మనుషుల సంఖ్య కావాలి కాబట్టి 25,000 బై ఇది ఒక 50 అండి. 50లో 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 5 5 25, పక్క 2 సున్నాలు అంటే 500 మంది అండి. ఎన్ అంటే ఎంత మంది అండి, 500 మంది. 500 మంది లేదు ఇక్కడ ఆప్షన్ లో కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 439 అండి. 439. Each boy contributes rupees equal to the number of girls and each girl contributed rupees equal to the number of boys in the class of 60 students. If the total contribution thus collected is 1,600, how much boys are there in the class అని ఇచ్చాడండి. చూడండి, ప్రతి అబ్బాయి బాలికల సంఖ్యకు సమానమైన రూపాయలు, ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానమైన రూపాయలు చొప్పున 60 మంది విద్యార్థులు తరగతిలో సేకరించారండి. 60 మంది విద్యార్థులు తరగతిలో సేకరించారు. ఈ విధంగా సేకరించిన మొత్తం సహకారము ఎంత అయిందంటే 1,600 రూపాయలు. అయితే తరగతిలో ఎంతమంది బాలురు ఉన్నారని అడుగుతుందండి. ఇప్పుడు చూడండి, మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్నారండి. 60 మంది విద్యార్థులు ఉన్నారంటే బాయ్స్ గర్ల్స్ తీసుకుందామండి. బాయ్స్ ఒక ఎక్స్ మంది అనుకోండి, ఎందుకంటే బాలురు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఎక్స్ మంది అనుకోండి. గర్ల్స్ ఎంతమంది అవుతారండి, 60 - X అవుతుందండి. ఇప్పుడు చూడండి, ప్రతి అబ్బాయి బాలికల సంఖ్యకు సమానమైన రూపాయలు ఇచ్చారండి. ప్రతి అబ్బాయి ఎక్స్ అండి, బాలికలు ఎంతమంది ఉన్నారు, 60 - X ఉన్నారు కాబట్టి అంత డబ్బులు ఇచ్చాడండి, ఇంటూ 60 - X అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రతి అమ్మాయి అబ్బాయిల సంఖ్యకు సమానం. ప్రతి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారండి, 60 - X ఉన్నారండి. వాళ్ళు అబ్బాయిల సంఖ్య సమానమైన డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇంటూ ఎక్స్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు మొత్తం అందరు కలిపి ఎంత ఇచ్చినట్టు అంటే 1,600 రూపాయలు ఇచ్చినట్టు. ఓకే, రెండు ఇంటూ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి 2x ఇంటూ 60 - X అని రాసుకోవచ్చు అండి. ఈజ్ ఈక్వల్ టు 1,600 అండి. 2 ఇంటూ 60 చూడండి, ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చే అవకాశం ఉందండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాకూడదంటే ఎలిగేషన్ అప్లై చేయొచ్చు. ఎలిగేషన్ లో కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఎలా చేశాను. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాకుండా ఏమైనా చేయగలమంటే తప్పదు, మరి ఒకసారి చేద్దాం. ఇంకా 60 ఇంటూ 2 అంటే 120 అండి. 120x మైనస్ 2x ఇంటూ x అంటే 2x² అండి. ఈజ్ ఈక్వల్ టు 1,600. ఓకే, ఇప్పుడు 2 కామన్ తీస్తారు అనుకోండి. కామన్ తీస్తే ఏమవుతుందండి, ఈ -2x² నేను +2x² అని రాసుకుంటాను. 2x² మైనస్ 120x ఈజ్ ఈక్వల్ టు కాదు, ఇటు వచ్చిస్తే ఈజ్ ఈక్వల్ టు 1,600 అండి. ఇటు పంపించేద్దాం. ఇప్పుడు అందులో 2 కామన్ తీసి పంపించాను. ఇప్పుడు ఏమవుతుంది, x² మైనస్ 60x మైనస్ 1,600 సగం చేస్తే ఏమో 800 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని మనం కారణాంకాలు కట్టాలండి. కారణాంకాలు కడితే దీన్ని చూడండి, దీన్ని ఏమని రాయొచ్చండి, 40 20 అని రాసుకోవచ్చండి. 40 20 కలిపి 60 అవుతుంది కాబట్టి దీన్ని మనకి కారణాంకాలు ఏమవుతాయండి, 40 20 అవుతుందండి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది, అదే x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుందండి. ఇక్కడ 20 లేదు 40 లేదు కాబట్టి డేటా అనేది కరెక్టేనండి. ఇక్కడ బాయ్స్ అడిగాడు కాబట్టి బాయ్స్ 40 అవ్వచ్చు 20 అవ్వచ్చు. ఇక్కడ డేటా నేను ఇచ్చాడు, ఇది కాదండి. నన్ ఆఫ్ దీస్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మన డేటా సరిపోయిందండి. ఓకేనండి, 40 కానీ 20 కానీ మనకు వస్తుంది, అంటే రెండింటిలో ఏదైనా పాజిబుల్ అవుతుంది. ఓకేనండి, 40 20 ఏదైనా పాజిబుల్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి కరెక్ట్ అండి. అంటే మనకి రెండింటిలో ఏదో ఒకటి డిసైడ్ చేయలేము కాబట్టి ఇలాగని పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆన్సర్ ఏం అవ్వాలండి, నన్ ఆఫ్ దీస్ అవ్వాలండి. నన్ ఆఫ్ దీస్ అవ్వాలి.
ఓకే, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 440 అండి. 8 people are planning to share equally the cost of a rental car. If one person withdraw from the agreement and the other share equally the entire cost of the car, then the share of the each of remaining persons increased by అని ఇచ్చారండి. 8 మంది అద్దె కారు ధరను సమానంగా పంచుకోవాలని యోచించారండి. ఒక వ్యక్తి ఈ ఒప్పందం నుంచి దొరికితే మిగిలిన వారు ఆ మొత్తాన్ని సమానంగా పంచుకున్నారు. అయితే మిగిలిన ప్రతి వ్యక్తి యొక్క వాటా ఎంత పెరుగుతుంది అడిగాడు. ఎంత పెరుగుతుంది అన్నాడండి. ఒక అద్దె కారుని ఒక X రూపాయలు తీసుకున్నారు అనుకోండి, 8 మంది కాబట్టి ఒక్కొక్కరికి ఎంత పడుతుందండి? 8x/8 అవుతుందండి. ఓకేనంటే అద్దె కారుని ఎంతకండి? ఒక అద్దె కారుని X రూపీస్ తీసుకున్నట్లయితే x/8 అవుతుందండి. ఒక వ్యక్తి తగ్గాడు కాబట్టి అమౌంట్ పెరుగుతుందండి. ఏమవుతుందండి? x/7 అవుతుందండి. అంటే ఎంత భాగం పెరిగిందో చూడండి. ఈ రెండు మైనస్ చేశారు అనుకోండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8x - 7x 7 ఎంత అండి? 56 అండి. ఎంత అవుతుంది? 8లో నుంచి చూడండి, 8లో నుంచి 7 తీస్తే ఎంత అండి? చూడండి, x అవుతుంది. x/56 అవుతుందండి. x/56 పెరిగిందండి. x/56 పెరిగింది కాబట్టి మనకి ఒరిజినల్కి ఎంత అండి రేటు? ఇది ఒరిజినల్ రేట్ అండి. కాబట్టి ఎంత భాగం పెరిగినట్టు అంటే x/56/x/8 అవుతుందండి. అండ్ దీన్ని ఏమో రాసుకోవచ్చండి, x/56 × 8/x అని రాసుకోవచ్చండి. x క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఒకటిలో 8 ఏళ్ళు కాబట్టి ఎంత భాగం పెరిగిందంటే 1/7 భాగం పెరిగిందండి. అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1/7 భాగము పెరిగింది అని అర్థం అనమాట. ఓకే, అదే ఎంత పర్సంటేజ్ పెరిగింది అని అంటే మాత్రం మనకి మళ్ళీ మారుతుందండి ప్రాసెస్. చూసుకోండి ఒకసారి. ఇది ఈ విధంగా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.